ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ త్వరలో నిర్వహించబోతున్న డిప్యూటీ ఈవోకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా పేపర్ 2కు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిప్యూటీ ఈవోకు సంబంధించిన టెస్ట్ సిరీస్ను మన యాప్లో అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పేపర్ 2 టెస్ట్ సిరీస్ అనేది 99 రూపీస్కి అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి, టెస్ట్ సిరీస్ రాసే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. డిప్యూటీ ఈవోకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ వన్, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలియజేస్తుందని, ఇది ముందే నిర్ణయించిన ప్రజాతి మార్పులతో కూడుకున్నది అని అన్నవారెవరు? పెరుగుదలకు సంబంధించి కానీ, వికాసానికి సంబంధించిన కానీ, అదేవిధంగా పరిణితి లేదా పరిపక్వతకు సంబంధించిన డెఫినేషన్స్, నిర్వచనాలకు సంబంధించిన ప్రశ్న ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు, టెట్లో కానీ డిఎస్సిలో కానీ. అదేవిధంగా మనకు ఇక్కడ ఈ ఎగ్జామ్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. సో ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అండర్సన్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 గెసెల్, ఆప్షన్ 4 క్రైగ్. సో పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలియజేస్తుందని, అదేవిధంగా ముందే నిర్ణయించిన ప్రణాళికబద్ధంగా మార్పులు జరుగుతాయని చెప్పింది క్రైగ్. ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇది, ఓకేనా. ముందే నిర్ణయించిన ప్రణాళికతో మార్పులు జరుగుతాయని చెప్పడం జరిగింది క్రైగ్ పరిపక్వతకు సంబంధించిన డెఫినేషన్లో. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి, సరికాని వాటిని గుర్తించండి, ఓకేనా. ఆప్షన్ ఏమంటున్నాడు, ఆప్షన్ ఏలో వికాసం అనేది గుణాత్మకమైన మార్పు అంటున్నాడు. ఆప్షన్ బికి వచ్చేసరికి పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పు అంటున్నాడు. ఆప్షన్ సికి వచ్చేసరికి అభ్యాసనానికి ముఖ్య కారకం పెరుగుదల అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ మాత్రమే సరికానిది, ఆప్షన్ సి మాత్రమే సరికానిది, ఆప్షన్ ఏసి సరికానిది, ఆప్షన్ డి అన్ని సరైనవి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వికాసం అనేది గుణాత్మకమైన మార్పు, సరైనది. వికాసం గుణాత్మకమైన మార్పును తెలియజేస్తుంది. అదేవిధంగా పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పును తెలియజేస్తుంది, ఇది కూడా సరైనది. అయితే అభ్యాసనానికి ముఖ్య కారకం పెరుగుదల కాదు, వికాసం అవుతుంది. అభ్యాసనానికి ముఖ్య కారకం వికాసం, ఓకేనా. ఆప్షన్ సి మాత్రమే సరికానిది, అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, ఓకేనా. అభ్యాసనానికి ముఖ్య కారకం వికాసం, ఇక్కడ పెరుగుదలని ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మన టెస్ట్ సిరీస్లో చాలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో టెస్ట్ సిరీస్ను తీసుకునే ప్రయత్నం చేయండి. టెస్ట్ సిరీస్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిదని గుర్తించండి. సో చాలా మటుకు ప్రజెంట్ ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతున్నారు. సో అటువంటి క్వశ్చన్స్ మనము ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. ఆప్షన్ 1, వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల అంటున్నాడు. వ్యక్తి వికాసానికి పునాది అనేది పెరుగుదల అవుతుంది. ఆప్షన్ 2 వచ్చేసరికి వికాసం అనేది పరిపక్వత, అభ్యాసనం, సామర్థ్యాల విశ్లేషణ అవుతుంది, ఓకేనా. ఆప్షన్ 3, విద్యను మనోవైజ్ఞానికంగా మార్చాలి అని చెప్పింది రూసో అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే వ్యక్తి వికాసానికి పునాది అనేది పెరుగుదల అవుతుంది, సరైంది. అదేవిధంగా వికాసం అనగా పరిపక్వత, అభ్యాసనం, సామర్థ్యాల విశ్లేషణ, ఇది కూడా సరైంది. అయితే విద్యను మనోవైజ్ఞానికంగా మార్చాలి అని చెప్పింది రూసో కాదు, పెస్టాలజీ చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? పెస్టాలజీ చెప్పాడు ఈ డెఫినేషన్ను, ఓకేనా. కాబట్టి ఆప్షన్ 3 సరికానిది అవుతుంది. ఆప్షన్ 4లో అన్ని సరైనవి ఇచ్చాడు, 3 సరికాని ఇచ్చాడు, కానీ ఆప్షన్ 3 మాత్రమే సరికానిది. విద్యను మనోవైజ్ఞానికంగా మార్చాలని చెప్పింది పెస్టాలజీ, ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హెరిడేటరీ జీనియస్ పుస్తక రచయిత, ప్రీవియస్గా అడిగిన బిట్ ఇది. హెరిడేటరీ జీనియస్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 2 రాబర్ట్ గొడార్డ్, ఆప్షన్ 3 కెల్లాగ్, ఆప్షన్ 4 డబ్ల్యూబి వాట్సన్. హెరిడేటరీ జీనియస్ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్, ఇంపార్టెంట్. ఫ్రాన్సిస్ గాల్టన్ ఏం రచించాడు? హెరిడేటరీ జీనియస్ అనే పుస్తకాన్ని రచించాడు. ప్రీవియస్గా అడిగిన బిట్ ఇది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించినది. సో క్రింది ఇచ్చిన వాటిలో పెరుగుదలకు సంబంధించినది అడుగుతున్నాడు. సంబంధించినది. ఆప్షన్ 1 విస్తృతమైనది, ఆప్షన్ 2 గుణాత్మకమైనది, ఆప్షన్ 3 ఖచ్చితంగా కొలవచ్చు, ఆప్షన్ 4 నిరంతరమైన ప్రక్రియ. సో పెరుగుదల అనేది మనకు కింది ఇచ్చిన వాటిలో ఏది దానికి సంబంధించిందంటే ఖచ్చితంగా కొలవచ్చు. ఖచ్చితంగా కొలవచ్చు అనేది పెరుగుదలకు సంబంధించినది. ఈ విస్తృతమైనది కాదు,
గుణాత్మకమైనది కాదు. ఇవన్నీ కూడా వికాసానికి సంబంధించినవి. నిరంతర ప్రక్రియ కూడా వికాసానికి సంబంధించింది. సో ఇక్కడ పెరుగుదలకు సంబంధించింది కేవలం కొలవవచ్చు. ఓకేనా, ఇది గణనాత్మకమైనది అంటాం. వికాసాన్ని గుణాత్మకమైనది అంటే మనకు పెరుగుదలను మాత్రం గణనాత్మకమైనది చెప్పడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా కొలవడానికి ఉంటుంది పెరుగుదల అనేది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆప్షన్ ఏ ఇచ్చాడు అభ్యసనం, ఆప్షన్ బి శిక్షణ, ఆప్షన్ 3 జన్యులు, ఆప్షన్ డి పరిసరాలు. ఓకేనా, సో పై వాటిలో దేని వల్ల పరిపక్వత ఏర్పడుతుంది? సో అభ్యాసనం వల్ల ఏర్పడుతుందా, శిక్షణ వల్ల ఏర్పడుతుందా, జన్యువుల వల్ల ఏర్పడుతుందా, పరిసరాల వల్ల ఏర్పడుతుందా పరిపక్వత అనేది? సో మనకు జన్యువుల వల్లనే మనకు పరిపక్వత అనేది ఏర్పడుతుంది. ఓకేనా, జన్యువుల వల్ల మనకు పరిపక్వత అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ సి మాత్రమే సరైనది, అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, జన్యువుల ప్రభావం అయితే ఉంటుంది పరిపక్వత పైన. ఓకేనా, నెక్స్ట్ వన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యాత్మకంగా పనిచేస్తుంది అని అన్నవారు. ఇంపార్టెంట్ డెఫినేషన్లో మరొక డెఫినేషన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అంట. అదేవిధంగా స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యాత్మకంగా పనిచేస్తుంది అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 క్రైగ్, ఆప్షన్ 2 గెసెల్, ఆప్షన్ 3 అండర్సన్, ఆప్షన్ 4 హ్యార్లాక్. సో మనకు ఈ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనంతో పాటు స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యాత్మకంగా పనిచేస్తుంది అన్నవారు గెసెల్ చెప్పడం జరిగింది. గెసెల్ వలయం అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏది? సో వ్యక్తి సాంఘిక వికాసం, ఓకేనా, సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర ఏది వహిస్తుంది అంటున్నారు. ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 అనువంశికత, ఆప్షన్ 3 పరిసరాలు, ఆప్షన్ 4 అభ్యాసనం. వ్యక్తి సాంఘిక వికాసంలో, ఇక్కడ సాంఘిక వికాసం అన్నాడు కాబట్టి పరిసరాలు అనేది ప్రముఖ పాత్ర వహించే కారకంగా ఉంటుంది. సాంఘిక వికాసంలో పరిసరాలు అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంటుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం. ఇది కూడా ప్రీవియస్గా అడిగిన బిట్టే. సో మనకు పరిపక్వత, వికాసం, అభ్యసనాల మధ్య సంబంధాన్ని తెలియజేసేది ఏదంటే వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఓకేనా, వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనంగా మనము చెప్పవచ్చు ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్. ఈ డిప్యూటీ ఈవోకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. 99 రూపీస్కే పేపర్ 2 టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 99 టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇందులోనే పేపర్ 2 టెస్ట్ సిరీస్లోనే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్.